టారిఫ్లపై చర్చ జరుగుతుండగానే అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్తో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నామంటూ 6 భారతీయ కంపెనీలతో సహా 20 సంస్థలపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ఈ కంపెనీలు అమెరికాతో, అమెరికన్ సంస్థలతో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని పేర్కొంది. ఈ జాబితాలో భారత్కు చెందిన కంచన్ పాలిమర్స్, ఆల్కెమికల్ సొల్యూషన్స్, ఇక రమ్నికల్ లాల్, ఎస్ గోసాలియా అండ్ కంపెనీ, జూపిటర్ డైకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్, ఇక పెర్సిస్టెన్స్ పెట్రోకెమ్ సంస్థలు ఉన్నాయి. అంటే భారత రష్యా మృత ఆర్థిక వ్యవస్థలు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ మండిపడ్డారు. ట్రంప్ కు చాలా ఇష్టమైన జాంబీ సినిమాలు ఆయన్ను ఇంకా భయపెడుతున్నట్లు ఉన్నాయి అని, ట్రంప్ వాకింగ్ డెడ్ వంటి సినిమాలతో పాటు భయంకరమైన డెడ్ హ్యాండ్ ను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి అని మెద్వెదేవ్ పేర్కొన్నారు. డెడ్ హ్యాండ్ అనేది ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఆటోమేటిక్ అణ్వాస్త్ర నియంత్రణ వ్యవస్థ. దేశానికి చెందిన కీలక నేతలు అంతా చనిపోయినా కూడా శత్రు దేశంపై అణ్వస్త్రాలను ప్రయోగించి నాశనం చేస్తుంది అని చెప్తారు. అప్పట్లో సోవియట్ యూనియన్ డెడ్ హ్యాండ్ ను సిద్ధం చేసింది అనే ప్రచారం సాగింది. ఇప్పుడు మెద్వెదేవ్ డెడ్ హ్యాండ్ ను ప్రస్తావించడం ద్వారా అవసరమైతే అణుదాడికి కూడా సిద్ధమో అనే హెచ్చరికలు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.